సమయం తెల్లవారుజామున 4:40 అర్ధరాత్రి 12 గంటలకి మా ఆజాంకి నేను ఓటింగ్ ఆర్డర్ చెప్పమని పెట్టాను. సో మా ఆజాం నాకు తెల్లవారుజామున 4కి మెసేజ్ పెట్టాడు. సో దానికి మీకు అది చూసి 4:40కి మీకు నేను ఓటింగ్ అనాలిసిస్ చేస్తున్నాను. మీకు మోస్ట్లీ మీకు ఇది 6కి అప్లోడ్ అయిపోద్ది అనమాట. సో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఒక లైక్ చేసి చూడండి. సో ఇది అక్కడ ఓటింగ్ ట్రెండ్స్ ఎలా పడుతున్నాయి అనే దాన్ని బట్టి మీకు చెప్తున్న ఓటింగ్ అనాలిసిస్ అది. సో యూట్యూబ్ పోల్స్లోనో లేకుంటే ఇంకొక చోట ఇన్స్టాగ్రామ్ పోల్స్లోనో చూస్తాను కాదు, అఫీషియల్ ఓటింగ్లో ఎలా పడుతుంది ఓటింగ్, హాట్స్టార్లో ఎలా పడుతుంది, సో 10:30కి ఓపెన్ అయిన ఓటింగ్, సో తెల్లవారుజాము 4 వరకు ట్రెండ్ ఎలా ఉంది అనేది మా ఆజాం నాకు అడిగితే మా ఆజాం నాకు ఇచ్చినది అనమాట. అండ్ ఎలిమినేషన్ కూడా అప్డేట్ కూడా అడిగాను. ఇప్పుడే ఓటింగ్ స్టార్ట్ అయిందని మా ఆజాం అన్నాడు. ముందు ఓటింగ్కి ఎలిమినేషన్కి సంబంధం ఉంది, మీరు ఫస్ట్ వీక్ ఎవరినైనా లేపేస్తారు కదా అని అన్నాను. సో ఎవరిని లేపేద్దామని బిగ్ బాస్ టీమ్ ఆలోచిస్తుంది అనేది కూడా నాకు చెప్పాడనమాట. సో మీకు అనేది ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాప్లో ఎవరున్నారు, బాటంలో ఎవరున్నారు, ఎలిమినేషన్కి దగ్గరలో ఎవరున్నారు, సో 2 పేర్లు వినిపిస్తున్నాయా, 3 పేర్లు వినిపిస్తున్నాయా, పక్కా సెలబ్రిటీస్లోనే వెళ్ళిపోతారు. సో ఆ సెలబ్రిటీస్లో వెళ్ళిపోయే పర్సన్ ఎవరు, చాలా బ్రీఫ్గా మాట్లాడుకుందాం, 1 by 1 మాట్లాడుకుందాం. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్. మన ఛానల్ కొత్త వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ జెన్యూన్ ఉంటాయి, అప్డేట్స్ యాక్యురేట్ ఉంటాయి, ఓకేనా. సో ఫస్ట్ థర్డ్ ప్లేస్లో ఓటింగ్ పడుతున్న పర్సన్ సో డెమోన్ పవన్. సో కామనర్స్ నుంచి ఏకైక నామినేట్ అయిన ఒకే ఒక పర్సన్ డెమోన్ పవన్. సో దీనికి ఓటింగ్ చాలా బాగా పడుతుంది. అగ్ని పరీక్షలో కూడా మనం ఇతను ఓటింగ్ చూసాము, పర్లేదు బాగానే పడుతుంది. సో ఇది బిగ్ బాస్ హౌస్ కాబట్టి సో ఓటింగ్ చాలా పెద్ద ఓటింగ్ పడుతుంది కాబట్టి సో ఇతనికి కూడా మంచిగా ఓటింగ్ పడుతుంది అని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే నిన్న ఎపిసోడ్లో ఇతను డిఫెండ్ చేసుకున్న విధానం చాలా బాగా అనిపించింది. అండ్ భరణి గారు ఇతని గురించి మాట్లాడింది సో నాకు అంత కరెక్ట్గా అనిపించలేదు. సో చూస్తున్న ఎవరికి కూడా కరెక్ట్గా అనిపించి ఉండదు. ఎందుకంటే ఇతను చాలా భరణి గారితో చాలా రెస్పెక్ట్గానే మాట్లాడాడు అండ్ చాలా పొలైట్గానే అక్కడ డిఫెండ్ చేసుకోవడం అనిపించింది. సో కాబట్టి ఎంతో కొంత ఈ అబ్బాయికి ఓటింగ్ అయితే బాగా పడుతుందని చెప్పి సో థర్డ్ ప్లేస్లో పడుతుందని చెప్పారు. అండ్ నెక్స్ట్ ప్లేస్లో 4th ప్లేస్లో ఓటింగ్ పడుతున్న పర్సన్ రితు చౌదరి. సో రితు చౌదరికి కూడా బాగానే ఓటింగ్ పడుతుంది. సో ఆమెకి ప్రీవియస్గా ఉన్న షోస్ ద్వారా అవ్వచ్చు, లేకుంటే ఆమె ఇన్స్టాగ్రామ్ పేజెస్ ద్వారా అవ్వచ్చు, లేకుంటే ఆమె సీరియల్ ఫ్యాన్ బేస్ ద్వారా అవ్వచ్చు, లేకపోతే ఆమెకున్న ఫ్యాన్ పేజెస్ ద్వారా అవ్వచ్చు. సో ఈమెకి ఓటింగ్ బాగానే పడుతుంది, కానీ బట్ పర్లేదు బాగానే పడుతుంది. అండ్ నిన్న కూడా దెబ్బ తగిలింది. సో ఆ సింపతి ఉంటుంది ఆ అమ్మాయి మీద, కాబట్టి ఖచ్చితంగా సో ఓటింగ్ బాగానే పడుతుంది రితు చౌదరికి, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సంజన గారు. సో సంజన గారికి కూడా ఓటింగ్ పడుతుంది. మీకు అర్థం కాదు, సంజన గారికి చాలా గట్టిగా ఓటింగ్ పడుతుంది. మీరు ఓటింగ్ ఓపెన్ చేసి చూస్తే ఫస్ట్ పేరు సంజన గారి పేరే ఉంటుంది. సో ఎవరైనా నార్మల్గా ఓటింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళు, న్యూట్రల్ మైండ్ సెట్తో ఉన్న వాళ్ళు టక్కని సంజన గారికి ఫస్ట్ పేరు ఆమెకుంది కాబట్టి ఆమెకి ఓటేసే ఛాన్సెస్ కూడా ఎక్కువే ఉంటాయి. ఎందుకంటే సంజన గారి వల్ల కంటెంట్ వచ్చింది. సంజన గారి వల్ల నిన్న లైవ్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సంజన గారి వల్ల హౌస్లో గొడవలు జరుగుతున్నాయి. సంజన గారి వల్ల హౌస్లో చాలా మంది మనుషులు ఓపెన్ అప్ అవుతున్నారు. వాళ్ళ ట్రూ కలర్స్ ఏంటనేది బయటపడ్డాయి నిన్న చాలా వరకు. సో కాబట్టి సంజన గారికి కూడా ఓటింగ్ పడుతుంది అండ్ ఈమె ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు. ఈమె ఇంకొక 2 వీక్స్ 3 వీక్స్ ఉన్నా కూడా అక్కడి నుంచి ఈమె ఎక్కువ వారాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో మీరు తమిళ్ ఛానల్లో చూస్తే బిగ్ బాస్లో పేటక ముంతాజ్ అనుకుంటా ఆమె పేరు. సో ఆమె చాలా రోజులు ఉందా, మధ్యలో ఎక్కడో చోట ఎలిమినేట్ అయిపోద్ది. సో ఆమె క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అప్పట్లో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది కౌశల్ సీజన్ టైంలో అక్కడ తమిళ్లో. సో మేబీ అలాంటి ఇంపాక్ట్ ఏమైనా సంజన గారు క్రియేట్ చేస్తారేమో, ముందు చూడాలి. బిగ్ బాస్ టీమ్ అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సంజన గారి దగ్గర నుంచి, ఓకేనా. అండ్ సెకండ్ ప్లేస్లో వచ్చేసరికి ఇమాన్యుయల్ ఉన్నాడు. సో ఇమాన్యుయల్కి చాలా మంచిగా ఓటింగ్ పడుతుంది. కంటిన్యూస్గా అతను కమెడియన్ అవ్వచ్చు కానీ బట్ త్రూ అవుట్ ఓటింగ్ పడుతుంది. అండ్ అతని సంబంధించిన వాళ్ళలో నుంచి కూడా అతనికి మంచి ఓటింగే పడుతుంది ఇమాన్యుయల్కి. అండ్ ఇమాన్యుయల్కి సో మేబీ లేటెస్ట్ అప్డేట్ అవ్వచ్చు, లేదా అథెంటిక్ అప్డేట్ అవ్వచ్చు, లేకుంటే ఏదైనా అనుకోండి, మీరు ఎలా అయినా అనుకోండి. సో ట్రస్టెడ్ సోర్సెస్ ద్వారా తెలిసిన విషయం ఏంటంటే ఇమాన్యుయల్కి సో ఎవరైతే నిఖిల్ కోసం పిఆర్గా చేశారో, నిఖిల్కి లాస్ట్ సీజన్ విన్నర్ నిఖిల్కి సో వాళ్ళే సో మన ఇమాన్యుయల్ది కూడా మేనేజ్ చేస్తున్నారని చెప్పి తెలుస్తుంది అనమాట. సో కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే నిఖిల్కి చేసిన వాళ్ళు చాలా పెద్ద సినిమాలకు కూడా చేసిన వాళ్ళే కాబట్టి నిఖిల్కి చేసింది. సో కాబట్టి మన ఇమాన్యుయల్ కూడా చేస్తున్నారు. సో దాన్ని బట్టి ఇమాన్యుయల్ గట్టిగానే ఉంటాడు. ఇతని గురించి కూడా పర్ఫార్మెన్స్ ఉంది, ఇతని తెలివితేటలు ఉన్నాయి. కమెడియన్ గానే కనిపిస్తున్నాడు కానీ ఇతని తెలివితేటలు ఉన్నాయి. కాకపోతే అది అంత లేట్గా కనిపించింది అనమాట, రిఫ్లెక్ట్ అయింది. కానీ బట్ ఆలోచన బాగానే ఆలోచిస్తున్నాడు అండ్ అందరితో బాగానే ఉంటున్నాడు కాబట్టి సో ఇతనికి మంచిగానే ఓటింగ్ పడుతుంది. ఇంకా లాస్ట్ 4 ఎవరంటే సో సుమన్ గారు అవ్వచ్చు, ఆశా షైని గారు అవ్వచ్చు, రాము రాథోడ్ గారు అవ్వచ్చు, సృష్టి గారు అవ్వచ్చు. సో ఈ 4కి ఓటింగ్ తక్కువ పడుతుంది. ఈ 4లో కొంచెం బెటర్ ఓటింగ్ పడుతుందంటే సో రాము రాథోడ్ గారికి ఓటింగ్ పడుతుంది. ఎందుకంటే రూరల్ ఏరియా నుంచి ఓటింగ్ వచ్చిన పర్సన్ కాబట్టి సో డెఫినెట్లీ ఇతనికి మంచి ఓటింగ్ పడుతుంది. అండ్ ఇతను ఎక్కువగా రికగ్నైజ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఇతని పాట వల్ల. సో ఇతను కూడా బాగానే ఓటింగ్ పడుతుంది. ఎందుకంటే ఇతని సింగర్స్ ఎవరైతే ఉంటారో సో తెలంగాణ సైడ్ వాళ్ళు సో చాలా మంది ఇతనికి సపోర్ట్ చేస్తున్నారు. నిన్న నైట్ నుంచి ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో కొంచెం హల్చల్ జరుగుతుంది ఇతని గురించి. ఇతను ఓటింగ్ బాగానే పడుతుంది.
సో సృష్టి గారు, ఆశా గారు, సుమన్ శెట్టి గారు వీళ్ళు ముగ్గురు ఉన్నారు. సో సృష్టి గారికి పర్లేదు ఓటింగ్ పడుతుంది, కానీ అంత రేంజ్లో అనే ఓటింగ్ పడట్లేదు అక్కడ. సుమన్ శెట్టి గారు, ఆశా సైని గారు, సో వీళ్ళిద్దరిలో కనిపిస్తే సో వీళ్ళిద్దరు ఎలిమినేట్ అయ్యడానికి ఎవరికి ఛాన్స్ ఉందంటే, సో సాంప్రదాయబద్ధంగా మేము ఎప్పుడు లేడీస్నే ఫస్ట్ పంపించేస్తూ ఉంటాము ఎక్కువ మెజారిటీ సీజన్స్లో అని చెప్పాడు అనమాట మా ఆజాము. సో దాన్ని బట్టి చూస్తుంటే ఆశా సైని గారు బయటకు వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. నేను మొన్న దాకా రాము రాథోడ్ వెళ్తారేమో అనుకున్నాను, కానీ సో రాము రాథోడ్ ఇప్పుడిప్పుడే ఓపెన్ అవుతాం మాట్లాడుతూ మొదలు పెట్టాడు. సో రాము రాథోడ్ అంత ఈజీగా వెళ్ళాడు. సో ఆశా సైని గారు ఆమె తెలుగు కూడా అంతగా రావట్లేదు, పని అయితే చేస్తున్నారు గట్టిగా. సో ఆమె పని చేస్తున్నారు, ఆమె రైట్ టైంలో క్వశ్చన్ చేస్తున్నారు, ఎవ్రీథింగ్ ఆమె బాగానే ఉంది, పర్ఫెక్ట్ ఉంది. బట్ తెలుగు అంత ప్రాపర్గా రావట్లేదు. సో పోయే కొద్దీ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి, నామినేషన్స్ జరుగుతాయి. సో అప్పుడు ఆమెకు కొంచెం తరబడే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఆమె అంత గట్టిగా కూడా మాట్లాడలేదు ఆ పర్సన్ కాబట్టి. సో డెఫినెట్లీ ఆశా సైని గారికి గుడ్ బై చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయని మనోడు చెప్పాడు. అండ్ ద ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారు అంటే, సో టాప్లో ప్రజెంట్ ఓటింగ్ పడుతుంది. ఓటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కంటిన్యూస్గా ఒకటే ఓటింగ్ పడుతున్న పర్సన్ ఎవరైనా ఉన్నారంటే సో తనుజ పుట్టుస్వామి. సో తనకి మంచి ఓటింగ్ పడుతుందని మజాం చెప్పాడు. సో తనకి ఓటింగ్ పడడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. నిన్న ఎపిసోడ్ కంప్లీట్గా సో కార్నర్స్ ఆమెను కార్నర్ చేశారు. అండ్ ఆ కామనర్సే లోపల కూడా వాళ్ళే అనుకుంటారు. సో మనందరం కలిసి ఆమెను టార్గెట్ చేశాము, మేబీ ఆమె తప్పుతున్నా కూడా ఆమెకి ఎక్కువ ఓటింగ్ పడుతుంది, జనాలందరూ ఆమెకి సింపతి వర్కౌట్ అయ్యి ఆమెకే ఓట్లు వేయచ్చేమో అన్నట్టుగా కూడా మాట్లాడారు కాబట్టి. సో అండ్ నార్మల్గా ఎపిసోడ్ పరంగా చూసినా అండ్ ఆమె ఒక సీరియల్ హీరోయిన్, ఆమెకు ఒక పిఆర్ టీం ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా ఆమెకు ఓట్లు పడతాయి. అండ్ ఈ రోజు నిన్న అండ్ మొత్తం మీద ఆమె పర్ఫార్మెన్స్ బాగుంది. అండ్ సెలబ్రిటీస్ నుంచి ఆమె బర్నీ గారు కొంచెం ప్రామిసింగ్గా కనిపిస్తున్నారు కాబట్టి సో తనుజ గారికి మంచి ఓటింగ్ పడుతుంది. సో ఎట్ ప్రెసెంట్ తనుజ గారు టాప్లో ఉన్నారనమాట. ఇది మా ఆజామ్ ఇచ్చిన అప్డేట్ నాకు. సో అది మీకు నేను చెప్తున్నాను. మేబీ ఈవినింగ్ ఓటింగ్ అనాలిసిస్లోకి వచ్చేసరికి క్లారిటీ తెలుస్తుంది అనమాట, బయట ట్రెండ్ ఎలా నడుస్తుంది. సో దానికి బిగ్ బాస్ హాట్‌స్టార్లో కానీ లేకుంటే బిగ్ బాస్ టీమ్ సో మనకి ఇచ్చిన అప్డేట్ సో రెండింటికి మ్యాచ్ అవుతుందా లేదా అనేది ఈవినింగ్ ఓటింగ్ అనాలిసిస్ తెలుస్తుంది. అట్ ప్రెసెంట్ అయితే ఇవన్నమాట నెంబర్స్. ఫస్ట్ ప్లేస్లో తనుజ గారు ఉన్నారు, సెకండ్ ప్లేస్లో ఇమాన్యుల్ ఉన్నాడు, థర్డ్ ప్లేస్లో డెమోన్ పవన్ ఉన్నాడు, ఫోర్త్ ప్లేస్లో రితు చౌదరి ఉన్నారు, ఫిఫ్త్ ప్లేస్లో సంజన గారు ఉన్నారు. సంజన గారు కూడా ఓటింగ్ పడుతుంది. మిగిలిన 4 ప్లేస్లో సో రాథోడ్ గారు, సృష్టి గారు, ఆశా సైని గారు, సుమన్ శెట్టి గారు ఉన్నారనమాట. చూద్దాం ఎవరికి ఎలా ఓటింగ్ పడుతుంది. సో ఈవినింగ్కి కానీ లేకుంటే ఇంకా 2 days ఉన్నాయి కదా. సో ఈ రోజు రేపు కూడా ఉంది. సో రేపు నైట్ వరకు ఉన్నాయి, చూద్దాం ఎలా జరిగింది అనేది. బేస్డ్ ఆన్ ఎపిసోడ్ పడుతుంది, లైవ్లో పడుతుంది. అండ్ తనుజ గారు అయితే ఓటింగ్ అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది అని చెప్పి నాకు అర్థమవుతుంది. సో ఆమె ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది ఈ వీక్ మొత్తం నాకు తెలిసి, ఈ 2 days అంతా. చూద్దాం ఏం జరుగుతుందో ముందు. డెమోన్ పవన్ చాలా గట్టి పోటీ ఇస్తున్నాడు, పర్లేదు. సో కామనర్గా వచ్చినా కానీ అగ్ని పరీక్ష ద్వారా వచ్చినా కానీ సో ఇక్కడున్న వాళ్ళలో తనుజ, ఇమాన్యుల్, రితు చౌదరి, సంజన వీళ్ళతో పోల్చుకుంటే డెమోన్ పవన్ పెద్దగా ఏమి అంత సెలబ్రిటీ నోన్ ఫేస్ ఏం కాదు. బట్ అగ్ని పరీక్ష ద్వారా తను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న ఓటింగ్కి సో మేబీ ఇంకొంచెం ఓటింగ్ యాడ్ అయ్యి ఉండొచ్చు నిన్న, అది నాకు అనిపిస్తుంది. చూద్దాం ముందు ఏం జరిగింది అనేది. ఇది అథెంటిక్ న్యూస్ అని నాకు వచ్చిన ప్రాపర్ ఇన్ఫర్మేషన్. ఓకే, జై హింద్. కొత్తగా మనం చాలా మంది చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అబ్బా. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, ఈజీ అప్డేట్లు, క్విక్ అప్డేట్లు అక్కడ పెట్టేస్తూ ఉంటాను. ఓకే, జై హింద్.